everybody. Today we are going to discuss the topic స్పర్మటోజెనసిస్. ఈరోజు మనము శుక్రకణ జననం అనేటువంటి అంశం గురించి చర్చిద్దాం. స్పర్మటోజెనసిస్ లేదా శుక్రకణ జననం అంటే ఏమిటి? శుక్రకణాలు ఉత్పత్తి అయ్యేటువంటి విధానాన్ని మనము శుక్రకణ జననంగా చెప్పుకోవడం జరుగుతుంది. మనకు శుక్రకణ జననంలో ఏ దశలు ఉంటాయంటే ప్రధానంగా దీంట్లో మనము 2 దశలు ఉంటాయని చెప్పుకోవచ్చు. మొదటిది స్పర్మటోసైటోజెనసిస్, రెండవది స్పర్మియోజెనసిస్. దీనిలో ఈ శుక్రకణ జననం అనేది ఎక్కడ జరుగుతుంది? ఈ శుక్రకణ జననం అనేది మనకు ఈ శుక్రకణాలు అనేటివి పురుష బీజ కణాలు కాబట్టి పురుష బీజ కోశమైనటువంటి ముష్కంలో మనకు శుక్రకణ జననం అనేది జరుగుతుంది. ఈ ముష్కంలో మనకు అధిక సంఖ్యలో సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ అనేటివి సంయోజక కణజాలంలో ఇమిడి ఉండడం జరుగుతుంది. ఈ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ యొక్క గోడ మనం తీసుకున్నట్లయితే కుడ్యము, ఆ కుడ్యంలో మనము జర్మినల్ ఎపిథీలియల్ సెల్స్ అనేటివి ఉంటాయి. ఈ జర్మినల్ ఎపిథీలియల్ సెల్స్తో పాటుగా జనన కణాలతో పాటుగా సెర్టోలీ కణాలు అనేటువంటి పోషక కణాలు కూడా దీనిలో ఉండి అవి స్పెర్మ్ అభివృద్ధికి కావాల్సినటువంటి పోషణను అందించడం జరుగుతుంది. కాబట్టి శుక్రకణ జననం అనేది ఎక్కడ జరుగుతుంది? ముష్కము, పురుష బీజకోశమైనటువంటి ముష్కంలో జరుగుతుంది. ఈ ముష్కంలో మనకు అధిక సంఖ్యలో సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ అనేటివి ఉంటాయి. ఈ సెమినిఫెరస్ కుడ్యంలో ఉండేటువంటి జనన కణాల నుంచి శుక్రకణాలు అనేటివి ఉత్పత్తి కావడం జరుగుతుంది. అయితే ఈ శుక్రకణాలు ఉత్పత్తి అయ్యేటప్పుడు దానికి కావలసినటువంటి పోషణను అందించే కణాలుగా సెర్టోలీ కణాలు అనేటివి మనకు సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్లో కనిపించడం అనేది జరుగుతుంది. ఈ శుక్రకణ జనాన్ని మనము బ్రీఫ్గా ఇమేజ్ రూపంలో చూసుకున్నట్లయితే చిత్ర రూపంలో ఇక్కడ కనిపిస్తున్నటువంటి మొదటి చిత్రం వచ్చేసి మనకు టెస్టిస్ లేదా పురుష బీజ కోశం. ఈ పురుష బీజ కోశంలో మనకు అధిక సంఖ్యలో వచ్చేసి సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ అనేటివి కనిపిస్తాయి అన్నమాట. శుక్రోత్పాదక నాళికలు అనేటివి కనిపిస్తాయి. ఈ శుక్రోత్పాదక నాళికల్లో ఒక నాళికని మనం గమనించినట్లయితే దాని యొక్క అడ్డుకోతను ఈ విధంగా మనకు అది దాదాపు గుండ్రంగా ఉండడం జరుగుతుంది. దీనిలో కొంత భాగాన్ని చూసినట్లయితే దీనిలో ఇక్కడ మనకు దీని యొక్క కుడ్యంలో ఉన్నటువంటి ఈ కణాలని మనము జనన కణాలుగా చెప్పుకుంటాం. ఈ జనన కణాలతో పాటుగా మనకు సెర్టోలీ సెల్స్ అనేటివి కూడా కనిపించడం జరుగుతుంది. ఈ జనన కణాల నుంచి శుక్రకణాలు వివిధ దశల్లో ఉత్పత్తి అయితే మనకు ఈ విధంగా ఉత్పత్తి జరిగేటప్పుడు కావాల్సినటువంటి పోషణను ఈ సెర్టోలీ కణాలు అనేటివి అందించడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ఈ చిత్రం అనేది మనకు శుక్రకణాల ఉత్పత్తి జరిగేటప్పుడు వివిధ దశల్లో ఏర్పడే కణాలను సూచిస్తుంది. మొదటిది జర్మినల్ సెల్ లేదా జనన కణాలు, రెండోది ప్రైమరీ స్పర్మటోసైట్, సెకండరీ స్పర్మటోసైట్ అండ్ స్పర్మాటిడ్స్. ఓకే, ఇక్కడ జరిగేటువంటి మనము శుక్రకణ జననంలో 2 దశలు ప్రధానంగా ఉంటాయని చెప్పుకున్నాం. మొదటిది స్పర్మటోసైటోజెనసిస్, అంటే ఈ స్పర్మాటిడ్స్ ఏర్పడేటువంటి ఇక్కడి వరకు ఉండేటువంటి ఈ దశను మనం ఏమంటామంటే స్పర్మటోసైటోజెనసిస్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఈ స్పర్మాటిడ్స్ ఏర్పడిన తర్వాత దానిలో కొన్ని జీవరసాయనిక స్వరూప సంబంధమైన మార్పులు జరగడం ద్వారా ఇది ఈ స్పర్మాటిడ్ అనేది నాన్ మోటైల్, కదలిక లేనటువంటి నిష్క్రియాత్మకంగా ఉండేటువంటి కణంగా ఉంటుంది. ఆ కదలిక లేని నిష్క్రియాత్మకంగా ఉండేటువంటి కణాల నుంచి రూపము మరియు యాక్టివ్గా క్రియాత్మకంగా ఉండే చలించగలిగేటువంటి స్పర్మటోజోవాగా మార్పు చెందడాన్ని మనము స్పర్మియోజెనసిస్ అని అంటాం. అంటే స్పర్మాటిడ్ల నుంచి స్పర్మ్స్ ఏర్పడేటువంటి ఈ దశను ఏమంటామంటే స్పర్మియోజెనసిస్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, కాబట్టి శుక్రకణ జనంలో మనకు ప్రధానంగా 2 దశలు ఉంటాయి. ఒకటి స్పర్మటోసైటోజెనసిస్, రెండవది ఏంటి స్పర్మియోజెనసిస్. ఓకే, ఇక్కడ మనకు ఇది కూడా మనకు స్పర్మటోజెనసిస్ని సూచించేటువంటి చిత్రం. దీనిలో మనకు ఈ స్పర్మటోజెనసిస్లో ప్రధానంగా 2 దశలు ఉంటాయని చెప్పుకున్నాం. ఒకటి స్పర్మటోసైటోజెనసిస్, రెండవది స్పర్మియోజెనసిస్. స్పర్మటోసైటోజెనసిస్లో మనకు జనన కణాల నుంచి స్పర్మాటిడ్లు ఏర్పడడం జరుగుతుంది. స్పర్మియోజెనసిస్లో ఈ ఏర్పడిన స్పర్మాటిడ్ల నుంచి స్పర్మ్స్ లేదా స్పర్మటోజోవా అనేవి ఏర్పడము జరుగుతుంది. ఈ స్పర్మటోసైటోజెనసిస్లో తిరిగి మనకు 3 దశలు అనేవి కనిపిస్తాయి. ఒకటి పరిణిత దశ లేదా మల్టిప్లికేషన్ ఫేజ్, గ్రోత్ ఫేజ్ లేదా వృద్ధి దశ, మెచ్యూరేషన్ ఫేజ్ లేదా పరిణత దశ అనేటువంటి 3 దశలు అనేవి మనకు స్పర్మటోసైటోజెనసిస్లో ఉంటాయి. అదేవిధంగా స్పర్మియోజెనసిస్ తీసుకుంటే స్పర్మియోజెనసిస్లో మనకు ఈ స్పర్మాటిడ్లో ఉండేటువంటి సెల్ ఆర్గానెల్స్లో అనేక మార్పులు అనేవి చెందడం ద్వారా క్రియాత్మకంగా ఉండేటువంటి స్పర్మటోజోవా అనేది ఏర్పడుతుంది. దీనిలో ప్రధానంగా
అదేవిధంగా న్యూక్లియస్లోను, అదేవిధంగా ఫార్మేషన్ ఆఫ్ ఆక్రోజం అంటే గాల్జీ రిక్తికల్లోను, సెంట్రియోల్స్ మరియు మైటోకాండ్రియా, సైటోప్లాజం వీటన్నింటిలో కూడా మార్పులు అనేటివి జరిగి మనకు ఈ స్పెర్మియోజెనిసిస్ అనేటువంటి ప్రాసెస్ ద్వారా స్పర్మాటిడ్ నుంచి స్పర్మటోజోవా లేదా శుక్రకణం అనేది ఏర్పడడం జరుగుతుంది. ఇందాక చెప్పుకున్నట్లుగా మనకు శుక్రకణజన్యంలో ప్రధానంగా 2 దశలు ఉంటాయి. ఒకటి స్పర్మటోసైటోజెనసిస్. ఈ స్పర్మటోసైటోజెనసిస్లో ఏం జరుగుతుంది, జనన కణాల నుంచి స్పర్మాటిడ్స్ అనేటివి ఏర్పడడం అనేది జరుగుతుంది. రెండవ దశ అయినటువంటి స్పర్మియోజెనిసిస్లో ఏర్పడిన స్పర్మాటిడ్స్ అనేటి వాటిలో కొన్ని మార్పులు అనేటివి చెందడం ద్వారా క్రియాత్మకంగా చలించగలిగేటువంటి స్పర్మ్స్గా మారడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ స్పర్మటోసైటోజెన్సిస్లో ఉండేటువంటి వివిధ దశలను మనము చూద్దాం. ఈ స్పర్మటోసైటోజెన్సిస్లో ప్రధానంగా 3 దశలు అనేవి ఉంటాయి. విభజన దశ, వృద్ధి దశ మరియు పరిణత దశ. మల్టిప్లికేషన్ ఫేజ్, గ్రోత్ ఫేజ్ అండ్ మెచ్యూరేషన్ ఫేజ్. దీంట్లో ఒక్కొక్క దశ గురించి మనం ఇప్పుడు విపులంగా చర్చిద్దాం. మొదటిది మల్టిప్లికేషన్ ఫేజ్ లేదా విభజన దశ. దీనిలో ఏమవుతుందంటే జనన కణాలు అనేటివి మైటాసిస్ విభజనలకు లోను కావడం ద్వారా, స్వభావ విభజనలకు రిపీటెడ్గా లోను కావడం ద్వారా మనకు అధిక సంఖ్యలో కణాలను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఆ జనన కణాల నుంచి మైటాసిస్ విభజన ద్వారా ఏర్పడే కణాలని మనము శుక్రమాతృ కణాలు లేదా స్పర్మటోగోనియా అని చెప్పుకోవడం జరుగుతుంది. ఈ స్పర్మటోగోనియాలో మనకు వివిధ రకాల స్పర్మటోగోనియా అనేవి ఏర్పడతాయి. దానిలో టైప్ A1, టైప్ A2, టైప్ B ఈ విధంగా వివిధ రకాలుగా ఉంటాయి. వాటిలో టైప్ B స్పర్మటోగోనియా అనేటివి తర్వాత విభజనలకు లోనై మనకు శుక్రకణాలను ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏర్పడే స్పర్మటోగోనియాల్లో టైప్ B స్పర్మటోగోనియా అనేవి తర్వాత విభజనలకు లోనై మనకు స్పర్మ్ లేదా శుక్రకణాలను ఏర్పరచడం అనేది జరుగుతుంది అన్నమాట. ఈ స్పర్మటోగోనియా శుక్రమాతృ కణాలు అనేవి మనకు దైహిక కణాల మాదిరిగానే ద్వైస్థితికలో ఉండడం జరుగుతుంది. వీటిలో క్రోమోజోముల సంఖ్య ద్వైస్థితిక దశలో ఉండడం అనేది జరుగుతుంది. రెండవ దశ వచ్చేసి మనకు విభజన దశ తర్వాత వృద్ధి దశ. ఈ వృద్ధి దశలో వచ్చేసి కణాలు ఎటువంటి విభజనలకు లోను కావు. శుక్రమాతృ కణాలు అనేటివి తమ చుట్టూ ఉన్న సెంట్రోలీ కణాల ద్వారా పోషణలను గ్రహించడం ద్వారా వాటి యొక్క పరిమాణంలో అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఈ విధంగా ఈ శుక్రమాతృ కణాలు పరిమాణంలో వృద్ధి దశలో బాగా అభివృద్ధి చెంది ప్రాథమిక స్పర్మటోసైట్ అనేటువంటి కణాన్ని ఏర్పడుతుంది. ఈ ప్రాథమిక స్పర్మటోసైట్ కణంలో మనము క్రోమోజోముల యొక్క పెయిరింగ్ లేదా సినాప్స్ అనేదాన్ని గమనించవచ్చు. ఈ సినాప్స్ అనేది మనకు ఈ మియాసిస్, ఇట్ ఇస్ ద ఇండికేషన్ ఆఫ్ ఇనిషియేషన్ ఆఫ్ ద మియాసిస్ డివిజన్. అంటే ఈ మియోటిక్ డివిజన్కు ప్రారంభ దశగా మనము ఈ సినాప్స్ని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. వృద్ధి దశలోనే మనకు చివరిలో ఆ సినాప్స్ అనేది మనము దీనిలో గమనించవచ్చు అన్నమాట. తర్వాతి దశ అయినటువంటి పరిణత దశ. వృద్ధి దశ తర్వాత 3వ దశ పరిణత దశ. ఈ పరిణత దశలో ఏర్పడిన మనకు గ్రోత్ ఫేజ్లో ఏర్పడినటువంటి ప్రాథమిక స్పర్మటోసైట్ అనేది క్షయకరణ విభజనకు లోను కావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఏమవుతుందంటే క్రోమోజోముల సంఖ్య, ఇట్ ఈస్ ఎ రిడక్షనల్ డివిజన్. దీనిలో క్రోమోజోముల సంఖ్య అనేది సగానికి తగ్గించబడడం జరుగుతుంది అనమాట. కాబట్టి ద్వైస్థితిక దశలో ఉన్నటువంటి ప్రాథమిక స్పర్మటోసైట్ అనేది ఏకస్థితికలో ఉండేటువంటి కణాలను ఏర్పరుస్తుంది. ఇది మియాసిస్ 1కు ప్రాథమిక స్పర్మటోసైట్ పరిణత దశలో మియాసిస్ 1కి గురి కావడం ద్వారా సెకండరీ స్పర్మటోసైట్స్ను ఏర్పరచడం జరుగుతుంది. ఒక ప్రాథమిక స్పర్మటోసైట్స్ నుంచి మనకు 2 సెకండరీ స్పర్మటోసైట్ కణాలు ఏర్పడతాయి. ద్వితీయ స్పర్మటోసైట్ కణాలు అనేవి ఏర్పడడం జరుగుతుంది. అవి ఏకస్థితికలో ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మియాసిస్ 1 అనేది రిడక్షన్ డివిజన్, క్షయకరణ విభజన, క్రోమోజోముల యొక్క సంఖ్యను అది సగానికి తగ్గించడం జరుగుతుంది. ఓకే, తర్వాత మియాసిస్ 2 అనేది జరిగి ఈ సెకండరీ స్పర్మటోసైట్స్ నుంచి 4 స్పర్మాటిడ్ కణాలు అనేవి ఏర్పడతాయి. ఈ 4 స్పర్మాటిడ్ కణాలు కూడా మనకు ఏకస్థితికలో ఉండడం అనేది జరుగుతుంది. మియాసిస్ 2 అనేది మనకు ఆల్మోస్ట్ మైటాటిక్ విభజన, సమయ విభజనను పోలి ఉండడం అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ ఎటువంటి క్రోమోజోముల సంఖ్యలో తగ్గింపు అనేది జరగదు. మనకు దీనిలో ద్వితీయ స్పర్మటోసైట్స్లో ఏ విధంగా ఏకస్థితిగా ఉంటుందో అదేవిధంగా ఏర్పడే స్పర్మాటిడ్లో కూడా మనకు ఏకస్థితిక దశ అనేది ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు ఈ రిడక్షన్ డివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనకు ఈ
లైంగిక ప్రత్యుత్పత్తిలో ఏమవుతుందంటే పురుష బీజకణము మరియు స్త్రీ బీజకణాలు రెండు కలయిక ద్వారా ఫర్టిలైజేషన్ చెంది మనకు జైగోట్ ఏర్పడి దాని నుంచి జీవి అనేది ఏర్పడటం జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ బీజకణాలు ఏర్పడేటప్పుడు మనకు మియాటిక్ డివిజన్ అనేది జరగకపోతే, క్షయకరణ విభజన జరిగి ఈ క్రోమోజోముల సంఖ్య సగానికి తగ్గించబడకపోతే ఏమవుతుంది, ఆ బీజకణాల్లో కూడా ద్వైస్థితిక ఉండడం వల్ల రెండు బీజకణాలు అంటే స్త్రీ బీజకణం పురుష బీజకణం కలిసినప్పుడు ఏమవుతుంది, ద్వైస్థితిక దశలో ఉండేటువంటి ఆ కణాలు రెండు కలిసినప్పుడు క్రోమోజోముల సంఖ్య అనేది రెట్టింపు అవుతుంది. అవి చతుస్థితికకు మారడం జరుగుతుంది. అంటే క్రోమోజోముల సంఖ్య ప్రతి జనరేషన్లోనూ పెరుగుతూ పోతుంది. ఆ విధంగా జరుగుతుందా మనకు క్రోమోజోముల సంఖ్య అనేది ఎప్పుడూ కూడా జీవుల్లో స్థిరంగా ఉంటుంది. ఈ విధంగా స్థిరంగా ఉండడానికి ప్రధానమైన కారణం ఇక్కడ ఏంటి అంటే, ఆ ప్రాముఖ్యత ఏంటి అంటే క్షయకరణ విభజన అనేది బీజకణాల ఏర్పాటు జరిగేటప్పుడు క్షయకరణ విభజన జరగడం వల్లనే క్రోమోజోముల సంఖ్య అనేది సగానికి తగ్గించబడడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకు పరిణత దశల మెచ్యురేషన్ ఫేజ్లో ప్రాథమిక స్పర్మటోసైట్ నుంచి మియాసిస్ 1 మియాసిస్ 2 క్షయకరణ విభజన దశ 1 మరియు 2 జరగడం ద్వారా 4 స్పర్మాటిడ్లు అనేటివి ఏర్పడడం జరుగుతుంది. ఈ 4 స్పర్మాటిడ్లు అనేటివి ఏర్పడడం అనేది మనము చిత్రరూపంలో ఇక్కడ గమనించినప్పుడు ఇక్కడ మనకు ఈ స్పర్మాటోసైటోజెన్సిస్ను విపులంగా చిత్రరూపంలో ఇక్కడ మనము గమనించవచ్చు అన్నమాట. దీనిలో చూసినట్లయితే మీరు ఇక్కడ మొదటిది మనం ఏం చెప్పుకున్నాం, స్పర్మటోసైటోజెన్సిస్లో తిరిగి 3 దశలు ఉంటాయని చెప్పుకున్నాం. మొదటిది మల్టిప్లికేషన్ ఫేజ్ లేదా విభజన దశ, రెండవది వృద్ధి దశ, మూడవది పరిణత దశ. ఇక్కడ విభజన దశలో ఏం జరుగుతుంది, ఇక్కడ జనన కణాల నుంచి మనకు అధిక సంఖ్యలో మైటాటిక్ డివిజన్లకు అవి గురి కావడం ద్వారా అధిక సంఖ్యలో శుక్రమాతృ కణాలు అనేటివి ఏర్పడడం జరుగుతుంది. అవి ద్వైస్థితికలో ఉంటాయి. సొమాటిక్ కణాల మాదిరిగానే మనకు దైహిక కణాల మాదిరిగానే ఇవి ద్వైస్థితికలో ఉన్నటువంటి కణాలు. ఈ శుక్రమాతృ కణాలు అనేటివి తరువాత దశలో ప్రైమరీ స్పర్మటోసైట్ని ఏర్పరచడం జరుగుతుంది. ఈ గ్రోత్ ఫేజ్లో ఈ స్పర్మటోగోనియా సెల్స్ శుక్రమాతృ కణాలు అనేటివి పరిమాణంలో బాగా పెరిగి పోషణను గ్రహించడం ద్వారా చుట్టూ ఉన్నటువంటి సెటోలి కణాల నుంచి పోషణను గ్రహించడం ద్వారా బాగా పరిమాణంలో పెరిగి ప్రాథమిక స్పర్మటోసైట్ను వృద్ధి దశలో ఏర్పరచడం అనేది జరుగుతుంది. తర్వాత ఈ ప్రైమరీ స్పర్మటోసైట్ లేదా ప్రాథమిక స్పర్మటోసైట్ అనేది తర్వాత దశ అయిన పరిణత దశలోనికి ప్రవేశిస్తుంది. ఈ ప్రైమరీ స్పర్మటోసైట్స్లో మనకు ఈ పరిణత దశలో మియాసిస్ 1 అనేటువంటి రిడక్షన్ డివిజన్ క్షయకరణ విభజన జరగడం ద్వారా ఏకస్థితిలో ఉండేటువంటి ద్వితీయ స్పర్మటోసైట్ కణాలను ఏర్పరుస్తుంది. ఒక ప్రాథమిక స్పర్మటోసైట్ నుంచి 2 ద్వితీయ స్పర్మటోసైట్ కణాలు అనేటివి ఏర్పడడం జరుగుతుంది. అంటే ద్వైస్థితిక దశలో ఉండేటువంటి ప్రాథమిక స్పర్మటోసైట్ నుంచి ఏకస్థితిక దశలో ఉండేటువంటి 2 ద్వితీయ స్పర్మటోసైట్స్ అనేటివి మియాసిస్ 1 ద్వారా ఏర్పడడం జరుగుతుంది. తరువాత ఈ ద్వితీయ స్పర్మటోసైట్ కణాలు మియాసిస్ 2 జరుపుకోవడం ద్వారా ఏకస్థితికలో ఉండేటువంటి 4 స్పర్మాటిడ్ కణాలను ఏర్పరచడం జరుగుతుంది. ఇది మనకు ఏంటి స్పర్మటోసైటోజెనసిస్లో ఉండేటువంటి వివిధ దశలు. ఈ స్పర్మటోసైటోజెనసిస్ తరువాత మనకు జరిగేటువంటి ప్రక్రియనే మనము స్పర్మియోజెనసిస్ అని చెప్పి అంటాం. స్పర్మియోజెనసిస్లో ఏమవుతుంది, ఇక్కడ స్పర్మటోసైటోజెనసిస్ ద్వారా ఏర్పడినటువంటి స్పర్మాటిడ్స్ అనేటివి యాక్టివ్గా కదలికలు చూపించేటువంటి స్పర్మటోజోవా లేదా స్పర్మ్గా మారడం అనేది జరుగుతుంది. కాబట్టి రెండవ దశ మనకేంటి స్పర్మియోజెనసిస్. ఓకే, ఇక్కడ మనకు అంతేకాకుండా ఈ చిత్రంలో కూడా మనకు ఏమవుతుంది, ఇక్కడ వివిధ దశలను సూచించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఈ కుడ్యంలో ఉన్నటువంటివి జనన కణాలు. ఈ జనన కణాల్లో మనకి ఏమవుతుంది, మైటాటిక్ డివిజన్స్ అనేటివి జరిగి స్పర్మటోగోనియా అనేటివి ఏర్పడతాయి. శుక్రమాతృ కణాలు అనేటివి ఏర్పడడం జరుగుతుంది. ఇవి శుక్రమాతృ కణాలు. ఈ శుక్రమాతృ కణాలు బాగా పరిమాణంలో పెరిగి ప్రైమరీ స్పర్మటోసైట్ను ఏర్పడతాయి. అది వృద్ధి దశ. ఈ ప్రైమరీ స్పర్మటోసైట్స్లో మనకు మియాసిస్ విభజన జరగడం ద్వారా సెకండరీ స్పర్మటోసైట్ కణాలు, దాంట్లో మియాసిస్ 2 జరగడం ద్వారా స్పర్మాటిడ్స్ అనేటివి ఏర్పడడం జరుగుతుంది. ఇది మెచ్యురేషన్ ఫేజ్, దిస్ ఇస్ గ్రోత్ ఫేజ్. ఇక్కడ ఉన్నది వచ్చేసి విభజన దశ లేదా మల్టిప్లికేషన్ ఫేజ్ అన్నమాట.
అయితే ఇక్కడ ఏర్పడినటువంటి ఈ శుక్రకణాలు స్పర్మాటిడ్స్ తర్వాత ఏమవుతుంది, స్పర్మియోజెన్సిస్ అనేది జరుగుతుంది. స్పర్మియోజెన్సిస్ ద్వారా స్పర్మాటిడ్స్ అనేటివి స్పర్మ్స్ బాగా కదలికలు చూపించేటువంటి స్పర్మ్స్గా ఏర్పడడం అనేది జరుగుతుంది. ఈ స్పర్మ్స్ అనేటివి దీని యొక్క లోమెన్లోనికి సెమినిఫెరస్ ట్యూబుల్లో ఉండేటువంటి శుక్రోత్పాదక నాళికలో ఉండేటువంటి కుహరంలోనికి విడుదల కావడాన్ని స్పర్మియేషన్ అని చెప్పుకోవడం జరుగుతుంది. స్పర్మియేషన్ అంటే ఏంటి? స్పర్మియోజెనిసిస్ ప్రాసెస్ ద్వారా ఏర్పడినటువంటి శుక్రకణాలు శుక్రోత్పాదక నాళికల్లో ఉండేటువంటి కుహరంలోనికి విడుదల కావడాన్ని మనము స్పర్మియేషన్ అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఓకే, ఈ స్పర్మియోజెనిసిస్ యొక్క విధానం ఏ విధంగా జరుగుతుంది అనేది మనం ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. ఈ స్పర్మాటిడ్స్ ఏమవుతున్నాయి ఇక్కడ స్పర్మియోజెనిసిస్లో? అవి మార్పు చెంది అంటే స్వరూపపరంగాను అదేవిధంగా జీవరసాయన పరంగాను అనేక మార్పులు అనేటివి దానిలో జరిగి మనకు కదలగలిగేటువంటి స్పర్మ్గా ఏర్పడడం అనేది జరుగుతుంది. దాంట్లో జరిగేటువంటి వివిధ మార్పులు మనకు కణాంగాల్లో న్యూక్లియస్లో మార్పులు వస్తాయి, అదేవిధంగా గోల్జీ రెక్టికల్లో మార్పులు వస్తాయి, సెంట్రియోల్స్లో మార్పులు వస్తాయి, మరియు మైటోకాండ్రియాలోనూ అనేక మార్పులు అనేటివి జరగడము సంభవిస్తుంది అన్నమాట. ఈ విధంగా వివిధ రకాల కణాంగాల్లో మార్పులు అనేటివి జరిగి కదలలేనటువంటి స్పర్మాటిడ్ నుంచి కదలగలిగేటువంటి స్పోమ్ అనేది ఏర్పడడం జరుగుతుంది. మొదటిది న్యూక్లియర్ చేంజెస్ లేదా కేంద్రకంలో జరిగేటువంటి మార్పులు. ఈ కేంద్రకంలో మార్పుల్లో మనం గమనించినట్లయితే దాని యొక్క పరిమాణంలో మార్పు అనేది మొదట గమనించవచ్చు. దీని యొక్క పరిమాణం అనేది బాగా పెద్దదిగా ఉండి అంతేకాకుండా దాని యొక్క షేప్లో కూడా మార్పు రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్లో తీసుకున్నట్లయితే మనకు అండాకారంలో ఉండేటువంటి స్పర్మాటిడ్లో ఉండే కేంద్రకం అనేది స్పర్మ్గా మార్పు చెందేటప్పుడు ఫ్లాటెండ్గా మారడం అనేది జరుగుతుంది, బల్లపరుపుగా మారడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా న్యూక్లియస్లో ఉండేటువంటి ఆర్ఎన్ఏ యొక్క పరిమాణం కూడా బాగా తగ్గిపోవడం జరుగుతుంది. అంటే ద ఆర్ఎన్ఏ కంటెంట్ ఆల్సో గెట్ రెడ్యూస్డ్. ఓకే, సైజ్ ఆఫ్ ద న్యూక్లియస్ డిక్రీజెస్ అండ్ షేప్ ఆఫ్ న్యూక్లియస్ మనకు చేంజ్ అనేది కనిపించడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్ఎన్ఏ కంటెంట్లో కూడా మనకు బాగా తగ్గుదల అనేది గమనించడం జరుగుతుంది. తర్వాత రెండవది ఏక్రోజోమ్ ఏర్పడడం. ఏక్రోజోమ్ అనేది మనకు గాల్జీ రెక్టికల్ నుంచి ఏర్పడుతుంది. కాబట్టి గాల్జీ రెక్టికల్లో మార్పులు అనేటివి జరుగుతాయి. ఈ గాల్జీ రెక్టికల్లో మార్పులు జరిగేటప్పుడు మొదట ఏమవుతుందంటే ఒకటి లేదా రెండు రెక్టికలు అనేటివి ఏర్పడి ఆ రెక్టికల చుట్టూ గాల్జీ సిస్టర్నే అనేది చేరుతాయి. ఈ గాల్జీ సిస్టర్నే అనేటివి చేరి ఆ రెక్టికలు అనేటివి ప్రో ఆక్రోజోమల్ గ్రాన్యూల్గా మార్పు చెందుతుంది. ఈ ప్రో ఆక్రోజోమల్ గ్రాన్యూల్ అనేది క్రమంగా మనకు పరిమాణంలో పెరిగి ఎంజైమ్లను అన్నీ కూడా అబ్జార్బ్ చేసుకుని దీనిలో ప్రధానంగా మనకు ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ అనేటివి ఉంటాయి. ఈ ఎంజైమ్లన్నింటినీ కూడా గ్రహించడం ద్వారా అది ఆక్రోజోమ్ కణికగా మార్పు చెందడం అనేది జరుగుతుంది అన్నమాట. ఈ ఆక్రోజోమ్ కణిక ఏర్పడిన తర్వాత గోల్జీ రెక్టికల్లో మిగిలినటువంటి భాగాలన్నీ కూడా విడిపోవడం అంటే అవన్నీ కూడా షెడ్ ఆఫ్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఆ షెడ్ ఆఫ్ అయ్యేటువంటి ఆ గాల్జీ రెక్టిక మిగిలిన భాగాలని మనము గాల్జీ రెస్ట్గా చెప్పుకోవడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి న్యూక్లియస్లో ఉండేటువంటి చేంజెస్ జరుగుతాయి, అదేవిధంగా గాల్జీ రెక్టికల్లో మార్పులు అనేవి జరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ దాని తర్వాత సెంట్రియోల్లో కూడా మార్పులు అనేవి కనిపిస్తాయి. సెంట్రియోల్స్ అనేవి మనకు స్పర్మాటిడ్లో 2 సెంట్రియోల్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఈ 2 సెంట్రియోల్స్లో మొదటిదాన్ని ప్రాక్సిమల్స్ అంటే కేంద్రకానికి వెనుకగా ఉన్నదాన్ని వచ్చేసి ప్రాక్సిమల్ సెంట్రియోల్ అంటే సమీపస్థ సెంట్రియోల్ అంటాం. దానికి వెనుక భాగంలో ఉన్నదాన్ని డిస్టల్ సెంట్రియోల్గా చెప్పుకోవడం జరుగుతుంది, అంటే దూరస్థ సెంట్రియోల్గా చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఈ దూరస్థ సెంట్రియోల్లో మనకు చాలా చేంజెస్ అనేవి కనిపిస్తాయి. ఈ దూరస్థ సెంట్రియోల్ అనేది ఆధార కణికగా మారడం ద్వారా దాని నుంచి ఎక్షియల్ ఫిలమెంట్స్ని ఏర్పరచడం జరుగుతుంది. ఈ ఎక్షియల్ ఫిలమెంట్స్ అనేటివి తర్వాత మనకు తోక భాగాన్ని ఏర్పరచడం జరుగుతుంది. ఈ ఎక్షియల్ ఫిలమెంట్స్లో ఉండేటువంటి ఫైబర్స్ యొక్క తంతువుల యొక్క అమరిక మనం గమనించినట్లయితే సైలికల్ లేదా కషాబాలో ఉండేటువంటి అమరిక అనేది వీటిలో గమనిస్తాము. అంటే అవి 11 తంతువులను కలిగి ఉండి మధ్య భాగంలో 2, దాని చుట్టూ కూడా 9 తంతువులు అనేవి అమరి ఉన్నటువంటి అమరిక అనేది గమనిస్తాం అన్నమాట. కాబట్టి సెంట్రియోల్లో ప్రధానంగా జరిగే మార్పులు అంటే ఈ 2 సెంట్రియోల్స్లో ప్రాక్సిమల్ సెంట్రియోల్లో పెద్ద చేంజ్ ఏం కనిపించదు. అయితే దూరస్థ సెంట్రియోల్లో 2వ సెంట్రియోల్లో వచ్చేసి అది ఆధార కణికగా మారి దాని నుంచి ఎక్షియల్ ఫిలమెంట్స్ని ఏర్పరచడం ద్వారా అది మధ్య కణికలో నుంచి మధ్య భాగం నుంచి స్పర్మ్ యొక్క మధ్య భాగం తర్వాత తోక భాగాన్ని ఏర్పరచడం అనేది జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ 4వది మైటోకాండ్రియాలో జరిగేటువంటి మార్పులు. ఈ మైటోకాండ్రియాలో వచ్చేసి మైటోకాండ్రియా అనేది బాగా పొడవుగా సాగి అది ఒక స్పైరల్గా సర్పిలాకారంగా మార్పు చెంది మధ్య భాగంలో ఉండేటువంటి
ఆ యాక్చువల్ ఫిలమెంట్ చుట్టూ ఒక తొడుగ్గా ఏర్పడడం జరుగుతుంది. ఈ విధంగా స్పైరల్ షీత్ ఏర్పడేటువంటి స్పైరల్ షీత్ని సర్పిలాకారంలో ఉండేటువంటి తొడుగుని హ్యూమన్ బీయింగ్లో నెబాంకన్ అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. అంతేకాకుండా చివరిగా మనకు సైటోప్లాజం అనేది బాగా రిడక్షన్ చెందుతుంది, అంటే బాగా పరిమాణంలో తగ్గిపోయి మధ్య భాగంలో స్పర్మ్లో ఉండేటువంటి మధ్య తునక భాగంలో మాత్రము ఈ మైటోకాండ్రియా ఆవరించి ఇక్కడ మనకు సైటోప్లాజం అనేది ఉండడం అనేది జరుగుతుంది అనమాట. ఈ విధంగా మనకు స్పర్మియోజెనసిస్ జరిగే ప్రాసెస్లో స్పర్మాటిడ్ కదలలేనటువంటి స్పర్మాటిడ్ నుంచి కదలగలిగేటువంటి స్పర్మ్ అనేది నిష్క్రియాత్మకమైన స్పర్మాటిడ్ నుంచి క్రియాత్మకమైన స్పర్మ్ ఏర్పడేటప్పుడు న్యూక్లియస్లో మార్పులు జరుగుతాయి. అదేవిధంగా మనకు గాల్చరిక్తికల్లో మార్పులు జరుగుతాయి, సెంట్రియోలో మార్పులు జరుగుతాయి, మైటోకాండ్రియాలోను, అదేవిధంగా సైటోప్లాజంలో కూడా మార్పులు అనేటివి జరిగి మనకు ఈ స్పర్మియోజెనసిస్ అనేటువంటి ప్రాసెస్ ద్వారా స్పర్మటోజోవా లేదా శుక్రకణం అనేది ఏర్పడటం జరుగుతుంది. ఓకే, ఈ శుక్రకణం యొక్క నిర్మాణాన్ని మనం గమనించినట్లయితే దీనిలో ప్రధానంగా మనకు 3 భాగాలు అనేటివి కనిపించడం జరుగుతుంది అనమాట. ఆ భాగాలు ఏంటి అనేది మనం చూసినట్లయితే ఇక్కడ మొదటి భాగం వచ్చేసి తల. ఈ తల భాగంలో వచ్చేసి ప్రధానంగా మనకు 2 నిర్మాణాలు కనిపిస్తాయి. తల భాగం యొక్క పూర్వ భాగంలో మనకు యాక్రోజోమ్, ఒక టోపీ వంటి నిర్మాణంగా యాక్రోజోమ్ అనేది కనిపించడం జరుగుతుంది. ఇది గాల్చరిక్తిక నుంచి ఏర్పడినటువంటి నిర్మాణం. ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ ఇది కలిగి ఉండి ఈ ప్రోటియోలైటిక్ ఎంజైమ్ల సహాయంతో ఫర్టిలైజేషన్ జరిగేటప్పుడు అండ త్వచాలను ఛేదించడానికి ఈ యాక్రోజోమ్ అనేది ప్రధానంగా ఉపయోగపడటం అనేది జరుగుతుంది. రెండవది న్యూక్లియస్. మనకు తల భాగంలో రెండవ భాగం న్యూక్లియస్, అంటే ఒక యాక్రోజోమ్ తప్ప మిగిలిన భాగం అంతా కూడా న్యూక్లియస్ అనేది ఆవరించి ఉంటుంది. ఈ న్యూక్లియస్ని ఆవరించి పలుచగా ఉండేటువంటి ప్లాస్మా త్వచం అనేది కనిపిస్తుంది అనమాట. న్యూక్లియస్ అనేది సాధారణంగా మనము దీని యొక్క పరిమాణంతో, అంటే శుక్రకణం యొక్క పరిమాణంతో కంపేర్ చేస్తే చాలా పెద్ద పరిమాణంలో ఉండేటువంటి నిర్మాణంగా కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ రెండవ భాగం మిడిల్ పీస్ లేదా మధ్య తునక. ఈ మధ్య తునక అనేది తల భాగంతో కనెక్ట్ చేసేటువంటి నిర్మాణంగా ఒక చిన్న నెక్ లేదా మెడ వంటి నిర్మాణం అనేది మనకు కనిపించడం ఇక్కడ జరుగుతుంది. ఈ మధ్య తునకలో వచ్చేసి మనకు 2 సెంట్రియోల్స్ ఉంటాయి. ఒకటి సమీపస్థ సెంట్రియోల్, రెండవది దూరస్థ సెంట్రియోల్. ఈ దూరస్థ సెంట్రియోల్స్ నుంచి మనకు ఎక్షియల్ ఫిలమెంట్స్ అనేటివి ఏర్పడడం జరుగుతుంది. ఈ ఎక్షియల్ ఫిలమెంట్స్ అనేటివి మధ్య తునక భాగంలోనూ అదేవిధంగా తోక భాగంలో కూడా ఉండడం జరుగుతుంది అన్నమాట. అంతేకాకుండా ఈ ఎక్షియల్ ఫిలమెంట్ని ఆవరించి మనకు సర్పిలాకారంగా చుట్టుకుని ఉండేటువంటి మైటోకాండ్రియా అనేది కనిపిస్తుంది. ఈ మైటోకాండ్రియా సర్పిలాకారంగా చుట్టుకుని ఉండే నిర్మాణాన్ని నెబాంకన్ అని చెప్పడం జరుగుతుంది. ఈ మైటోకాండ్రియా అనేది స్పర్మ్ కదలికలకు కావాల్సినటువంటి ఎనర్జీని అందించడం జరుగుతుంది. శ్వాసక్రియ జరుపుకోవడం మనకు చెప్పుకున్న మైటోకాండ్రియా అనేది ప్రధానంగా కణ శక్తాగారాలుగా చెప్పుకుంటాం, అంటే ఎనర్జీ రిలీజ్కి సంబంధించినటువంటి ప్రధాన కణాంగం. ఇక్కడ ఈ మైటోకాండ్రియా అనేది బాగా అభివృద్ధి చెంది ఉండి స్పర్మ్ కదలికలకు కావాల్సినటువంటి ఎనర్జీని అందించడం అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ చివరి భాగము తోక, మూడవ భాగము తోక. ఈ తోక భాగం అనేది పొడవుగా సన్నగా ఉండి ఎక్షియల్ ఫిలమెంట్ అనేది ఉంటుంది. ఎక్షియల్ ఫిలమెంట్స్ని ఆవరించి ప్లాస్మా త్వచం అనేది కలిగి ఉంటుంది అనమాట. ఈ తోక సహాయంతోనే ఈ స్పర్మ్ అనేది కదలికలను చూపించి అండాన్ని చేరడం అనేది జరుగుతుంది, అండాన్ని సమీపించడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ఈ శుక్రకణ నిర్మాణాన్ని మనము కలర్ఫుల్గా ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణంలో గమనిస్తే బాగా అర్థమవుతుంది. ఇక్కడ మొదటిది వచ్చేసి హెడ్ రీజియన్, మొదటి భాగము హెడ్ రీజియన్. దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి క్యాప్ వంటి నిర్మాణాన్ని మనం యాక్రోజోమ్ అని చెప్పి అంటాం. ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పరిమాణంలో యాక్రోజోమ్ వెనక భాగంలో ఉన్నది కేంద్రకం. ఓకే, హెడ్లో మనకు ప్రధానంగా యాక్రోజోమ్ మరియు కేంద్రకం అనేటువంటి భాగాలు కనిపించడము జరుగుతుంది. నెక్స్ట్ మిడిల్ పీస్, రెండవ భాగం వచ్చేసి మిడిల్ పీస్. ఇది మొదటి భాగం, ఇది రెండవ భాగం అనమాట. ఈ మిడిల్ పీస్లో ప్రధానంగా మనకు ఈ సెంట్రియోల్స్ ఉంటాయి. సెంట్రియోల్స్లో దూరస్థ సెంట్రియోల్ అనేది ఎక్షియల్ ఫిలమెంట్స్ని ఏర్పరుస్తుంది. ఈ ఎక్షియల్ ఫిలమెంట్స్ చుట్టూ ఆవరించి మనకు స్పైరల్ షేప్లో ఉండే మైటోకాండ్రియా ఉంటుంది. ఓకే, ఈ మైటోకాండ్రియాను ఆవరించి మనకు కండెన్స్ బాగా తక్కువ పరిమాణంలో ఉన్నటువంటి సైటోప్లాజం అనేది కనిపించడము జరుగుతుంది అనమాట. నెక్స్ట్ దాని తర్వాత టెయిల్. ఈ ఎక్షియల్ ఫిలమెంట్స్ అనేటివి అక్కడ మనకు సెంట్రల్ నుంచి ఏర్పడిన ఎక్షియల్ ఫిలమెంట్స్ అనేటివి బాగా పొడవుగా ఉండి మధ్య తునక భాగంలోనూ అదేవిధంగా మనకు ఈ తోక భాగంలో కూడా విస్తరించి ఉంటాయి. దీన్ని ఆవరించి ప్లాస్మా మెంబ్రేన్ అనేది ఉంటుంది. తోక భాగం అనేది అన్నింటికంటే బాగా పొడవుగా ఉండి ఇది మనకు శుక్రకణం అనేది బాగా చలించడంలో ఉపయోగపడి అండాన్ని చేరుకోవడంలో ఉపయోగపడడం అనేది జరుగుతుంది అనమాట. ఇది శుక్రకణం సంబంధించినటువంటి నిర్మాణం. ఓకే, మనము బ్రీఫ్గా ఈ శుక్రకణ జనంలో ఉండేటువంటి వివిధ దశలను గమనించినట్లయితే ఈ శుక్రకణము అనేది దేని నుంచి ఏర్పడుతుంది? టెస్టిస్ లేదా
పురుష బీజకోశాల నుంచి ఏర్పడతాయి. ఈ పురుష బీజకోశాల్లో ప్రధానంగా మనకు శుక్ర ఉత్పాదక నాళికలు సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ అనేటువంటి నిర్మాణాలు అధిక సంఖ్యలో సంయోజక కణజాలంలో ఇమిడి ఉంటాయి. ఈ సంయోజక కణజాలంలో ఇమిడి ఉన్నటువంటి ఈ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్లో మనకు దాని యొక్క కుటియంలో గమనించినట్లయితే జనన కణాలు లేదా ప్రైమోడియల్ జర్మ్ సెల్స్ అనేటువంటి ఈ ప్రైమోడియల్ జర్మ్ సెల్స్ అనేటివి విభజనలకు గురి కావడం ద్వారా మనకు స్పర్మాటోగోనియా అనేటువంటి కణాలను ఏర్పరుస్తాయి. ఈ స్పర్మాటోగోనియా అనేటివి ద్వైస్థితికలో ఉండేటువంటి కణాలు. ఈ స్పర్మాటోగోనియా నుంచి మనకు ప్రైమరీ స్పర్మటోసైట్ అనేది ఏర్పడుతుంది. ఈ ప్రైమరీ స్పర్మటోసైట్ అనేది బాగా పరిమాణంలో పెరిగి మనకు సెకండరీ స్పర్మటోసైట్ పరిమాణంలో పెరుగుతుంది. పెరిగిన తర్వాత దానిలో మియాసిస్ 1 అనేటువంటి విభజన జరగడం ద్వారా క్రోమోజోముల సంఖ్య సగానికి తగ్గించబడి ద్వైస్థితిక ప్రైమరీ స్పర్మటోసైట్ నుంచి ద్వితీయ స్పర్మటోసైట్ ఏకస్థితికలో ఉండేటువంటి కణాలుగా ఏర్పడడం జరుగుతుంది. ఒక ప్రాథమిక స్పర్మటోసైట్స్ నుంచి 2 సెకండరీ స్పర్మటోసైట్స్ అనేటివి ఇక్కడ ఏర్పడడం జరుగుతుంది. ఈ 2 సెకండరీ స్పర్మటోసైట్స్ తిరిగి మియాసిస్ 2కు గురి కావడం ద్వారా 4 స్పర్మాటిడ్లను ఏర్పరచడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ స్పర్మాటిడ్లు ఉండేటువంటి దశనే మనం ఏమంటున్నాము స్పర్మటోసైటోజెన్సిస్గా చెప్పుకుంటాం అనమాట. ఇది శుక్రకణ జననంలో స్పర్మటోజెన్సిస్లో ఉండేటువంటి మొదటి దశ. ఇక్కడ ఈ స్పర్మాటిడ్ల నుంచి తిరిగి మనకు ఈ లేదా స్పర్మటోజోవా ఏర్పడేటువంటి దశనే మనము స్పర్మియోజెన్సిస్ అని చెప్పి అంటాము. దీనిలో ఏమవుతుందంటే మనకు కదలికలు లేనటువంటి చలనరహితమైనటువంటి నిష్క్రియాత్మకమైనటువంటి స్పర్మాటిడ్లు అండాకారంలో ఉండేటువంటి స్పర్మాటిడ్ల నుంచి మనకు బాగా కదలగలిగే క్రియాత్మక స్థితిలో ఉండేటువంటి స్పర్మటోజోవా లేదా స్పర్మ్స్ అనేటివి ఏర్పడడం అనేది జరుగుతుంది అనమాట. ఇది బ్రీఫ్గా మనకు శుక్రకణ జననం గురించినటువంటి అంశాలు. ఇది ఇక్కడ కూడా మనం బ్రీఫ్గా అదే విషయాన్ని ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఇది వచ్చేసి దీనిలో మనకు స్పర్మటోజెనసిస్. ఈ స్పర్మటోజెనసిస్లో 2 దశలు ఉన్నాయి. ఒకటి స్పర్మటోసైటోజెనసిస్, రెండవది స్పర్మియోజెనసిస్. ఓకే, మొదటి దశ అయినటువంటి స్పర్మటోసైటోజెనసిస్లో తిరిగి మనకు 3 దశలు కనిపిస్తాయి. ఒకటి వచ్చేసి మల్టిప్లికేషన్ ఫేజ్ అంటే విభజన దశ, రెండవది గ్రోత్ ఫేజ్ వృద్ధి దశ, మూడవది మెచ్యూరేషన్ ఫేజ్ పరిణత దశ. నెక్స్ట్ రెండవ దశ ప్రధానమైన దశ అనేటువంటి స్పర్మయోజెనసిస్లో వచ్చేసి మనకు అనేక మార్పులు అనేవి జరుగుతాయి కణాంగాల్లో. వాటి ప్రధానంగా కేంద్రకంలో, అదేవిధంగా యాక్రోజోమ్ ఏర్పడడం అంటే గాల్జీ రెక్టికల్లోను, సెంట్రియోల్స్లోను, మైటోకాండ్రియాలోను, సైటోప్లాజంలోను అనేక మార్పులు అనేటివి జరిగి మనకు చలనరహితమైనటువంటి ఈ స్పర్మాటిడ్ నుంచి చలన సహితమైన క్రియాత్మకమైనటువంటి శుక్రకణాలు అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. ఓకే, ఇది మనకు స్పర్మటోజెనసిస్కి సంబంధించినటువంటి అంశాలు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.